ఒరేయ్! రేపు ఎగ్జామ్స్ ఉన్నావు కదా! చదువుకున్నావా? అవునురా రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ నేనేం చదువుకోలేకపోతున్నాను. రేపు నువ్వే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి. నేను నీకు హెల్ప్ చెయ్యను. ఎందుకురా? ఎందుకంటే నేను కూడా చదువుకోలేదు కాబట్టి. మరి ఇప్పుడు ఎలారా మనము రేపు ఎగ్జామ్ రాసేది? నేనున్నాను కదా! అయితే ఈసారి అవునురా. మీరేం భయపడకండి. నేనున్నాను కదా! అన్ని క్వశ్చన్స్ బట్టి పట్టేశా. మరి ఆన్సర్సా? అంటే రేయ్ నీకింకా అర్థం కాలేదా? మనోడు ఆన్సర్స్ కాదు లెసన్లే చదివేశాడు. లేదురా నేను ఉత్త క్వశ్చన్స్ మాత్రమే చదివాను. ఇప్పుడు ఎలాగో ఏంటో. ప్లాన్ సక్సెస్. పెద్ద అన్ని చదువుకొని వచ్చినలాగా నేనున్నాను కదా అంట. అంటే అది రేయ్ నువ్వేం మాట్లాడొద్దు. ఏమని మాట్లాడినావు అంటే రాయి తీసుకొని నెత్తిలో వేసేస్తాను చూడు. మరి ఇప్పుడు ఎలా రా? అయినా టీచరే కదరా చెప్పింది ఈ టెక్స్ట్ బుక్ చదివితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తావు, పాస్ అయిపోతావని. వస్తుంది నువ్వు చదువునావుగా లెసన్లు. మరి ఇప్పుడు ఎలా రా? యా బాబు ఇది స్కూల్, ఎందుకు అలా అరుస్తున్నావు? వీడు పెద్ద జెర్సీ అనుకున్నాడేమో, ట్రైన్ దగ్గర వెళ్ళి గట్టి అరుస్తాం అనుకున్నాడేమో. నేనైనా క్వశ్చన్స్ చదువుకుని వచ్చాను. ఈ మొక్కలు అవి కూడా చదువుకోరాలేదు, నా మీద అరుస్తారు. మేరే ఇన్ స్కూల్. రే ఇప్పుడు ఎలా రా? మనం ఏం చదువుకోలేదు. రే నువ్వు ఊరుకో ఉండరా, నిన్నటి నుంచి సావదొబ్బుతున్నావు. ఇప్పుడు ఎలా రా అనుకుంటా. రే క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి. పాస్ అయితే పాస్ అవుతాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు ఎలా రా? రే ఒక ఐడియా వచ్చింది. ఇంకా క్లాస్కి ఎంత టైం ఉంది? ఇంకా 15 మినిట్స్ ఉంది. రే లడ్డు 15 మినిట్స్లో ఎన్ని పేజీలు రాయగలవు నువ్వా? ఒక 3 పేజీలు అయితే రాయగలను. ఎస్ లడ్డు నువ్వు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రాసేయి. మరి మీరేం చేస్తారు? నువ్వు రాసినవని చింపుకుంటూ కూర్చుంటాం. అలా అయితే రాయడం ఎందుకు ఇంకా? అవును రాయడం ఎందుకు? ఇప్పుడు రాస్తావా ఫెయిల్ అయిపోతావా? రాస్తా. ఇవాళ రాస్తావా నువ్వు? ఏంట్రా? అంటే పెన్ను లేదు, తీసుకో ఈ పెన్నుతో రాయి. పెన్ను లేకుండా ఎగ్జామ్ రాయడానికి ఎలా వచ్చావురా నువ్వు? ఈ పెన్నులో ఇంక్ అయిపోయింది. అమ్మా. ఇగో ఈ 3 రూపాయలు తీసుకొని కొత్త పెన్ను తీసుకురాపో. బాబు చిన్న, ఒక పెన్ను 3 రూపాయలు కాదు 5 రూపాయలు తెలుసా? వెళ్దాం పదండి. ఫెయిల్ అవ్వడానికి పెన్నులు ఎందుకు, రాయడం ఎందుకు?